వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పినవన్నీ ఇప్పటి వరకు అన్నీ జరిగాయి. మరికొన్ని ఖచ్చితంగా జరగబోతున్నాయి. భవిష్యత్తును తన మనోనేత్రంతో ముందే దర్శించిన బ్రహ్మం గారు రాబోయే కాలంలో ఏమి జరుగుతుందనే విషయాలను ప్రతిదీ తన కాలజ్ఞానంలో వివరించారు. ఆయన రచించిన కాలజ్ఞాన పత్రాలు ఇప్పటి వరకు కొన్ని లభ్యం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే ఉన్నాయి. 2024 సంవత్సరంలో అనగా శ్రీ క్రోధినామ సంవత్సరంలో జరగబోయే భయంకరమైన 8 సంఘటనల గురించి ఏమని చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాబోయే క్రోధినామ సంవత్సరంలో తన పేరుకు తగ్గట్టే ప్రజల మీద తన క్రోధాన్ని చూపబోతోంది. అసలే యుద్ధాలు, వ్యాధులు, కరువు కాటకాలతో అల్లాడుతున్న ప్రపంచం 2024 సంవత్సరంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోబోతుందని బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో వివరించారు. అదేవిధంగా రోజు రోజుకు దేశాల మధ్య వర్గ వైషమ్యాల పుట్టి అది మరిన్ని దేశాలకు విస్తరించి చివరికి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందట. అదేవిధంగా రాబోయే వైశాఖ అమావాస్య రోజున దేశానికి ఈశాన్యాన ఒక కారడివిలో ఉన్న గ్రామంలో ఒక వింత వ్యాధి పుట్టి అది క్రమంగా పెరిగి ప్రపంచం మొత్తం వ్యాపిస్తుందట. మందు లేని ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడిన అనేక మంది ప్రజలు ఒంటి నిండా బొబ్బలు పుట్టి అర్ధనాదాలు చేస్తూ మరణిస్తారట. పర్యావరణంలో సమతుల్యత దెబ్బతిని ఉన్నట్టుండి వరదలు మహానగరాలను ముంచెత్తుతాయట. 2024 సంవత్సరంలో కలకత్తా నగరంలో పెద్ద భూకంపం సంభవిస్తోందట. దీనివల్ల అపార ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట. ఆకాశంలో వింత నక్షత్రం ఒకటి పుట్టి రంగురంగుల కాంతులను విరజిమ్ముతుందట. ఆ తర్వాత దేశంలో అనేక వింత సంఘటనలు జరుగుతాయట. ఊరి పొలిమేరలలో తెల్లటి కాకులు వచ్చి బోరున విలపిస్తూ తలబాదుకుని చనిపోతాయట. ఇది చూసిన జనం రక్తం కక్కుకొని మరణిస్తారట. ఉన్నట్టుండి ఆకాశంలో పిడుగుల వర్షం కురుస్తుందట. దీనివల్ల ప్రాణ ఆస్తి నష్టం జరుగుతుందట. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.